హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే సంక్రాంతికి అయితే 3 ప్లేసులకి అయితే వెళ్ళాను. ఆ ప్లేస్లు అయితే మీకైతే నేనైతే చూపించబోతున్నాను. స్టార్టింగ్ అయితే మేమైతే కాకినాడ ఎస్ఆర్ఎంటీ మాల్కి అయితే వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, పండగ కదా, అస్సలు ఫుల్ రష్గా ఉంది, అస్సలు ఖాళీ లేదు. మేమైతే లోన్కి అయితే ఎంట్రన్స్ అవుతుంది. ఇక్కడ కూడా సంక్రాంతి సెలబ్రేషన్స్ అవి కూడా చాలా బాగా చేస్తారు. మొత్తం బాగుంటుంది. మాల్లోకి వెళ్ళి మొత్తం అన్నీ చూసి ఏమైనా చిన్న చిన్నవి కావాల్సినవి అన్నీ తీసుకున్నాం. ఇక్కడ మనకి ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. రే రేట్లు అయితే కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది. మాల్స్ కదా, కొంచెం కాస్ట్ అయితే ఎక్కువగానే ఉంటుంది. మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళాం. ఒక 15 మంది అయితే వెళ్ళాం. ఫుల్గా అయితే మరి ఎక్కడికన్నా వెళ్ళాలి కదా, సంక్రాంతి అంటేనే పండగ కదా, పండగకి పిల్లలందరినీ తీసుకొని మొత్తం ఫుల్గా ఎంజాయ్ చేయడానికి అయితే వెళ్ళాం. స్టార్టింగ్ బీచ్కి అయితే వెళ్తాం అనుకున్న, బీచ్కి అయితే అస్సలు ఖాళీ లేదంట. అందు గురించి అనేసి మేమైతే మాల్కి అయితే వచ్చేసాం. ఇప్పుడైతే లేడీస్ ఒక పక్క, జెంట్స్ ఒక పక్క కాబట్టి మనకైతే చెకింగ్ అయితే జరుగుతుంది. లోపలికి అయితే వెళ్తున్నాం. వెళ్ళాక ఫుల్గా అయితే మొత్తం ఫొటోస్ అన్నీ తీసుకొని ఫుల్గా ఎంజాయ్ చేసి ఏవైనా తినవలసినవి ఉంటే తినేసి పిల్లలు గట్టా గేమ్స్ ఆడిపించేసి అన్నీ చేయించేస్తాం. మాల్ అంతా చూడండి, సంవత్సరం కూడా రకరకాలుగా ఉంటుంది. లాస్ట్ ఇయర్ అయితే బుట్టల కింద వేసి కట్టారు పువ్వులతోటి. ఈ సంవత్సరం అయితే చిన్న చిన్నవి చూడండి ఎంత బాగుందో. ఈ ఫ్లోర్స్ అన్నీ ఎక్కి లాస్ట్లోనైతే మేమైతే కార్ గేమ్స్ అన్నీ మొత్తం ఫుల్గా అన్నీ చూసుకొని వీడియోస్ అయితే తీసుకొని అందరం మా ఫ్యామిలీ మొత్తం ఫుల్గా ఎక్కడైతే మేమైతే స్టార్టింగ్ అయితే మధ్యాహ్నం 12 గంటలకు అయితే బయలుదేరాక మాల్ చూసుకొని వేరే 2 ప్లేసులు కూడా అయితే మీకైతే నేను పెడతాను. అవి కూడా చూడండి. మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి మొత్తం పిల్లలకు కావాల్సినవి బొమ్మలు, కార్లు, వీడియో గేమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఏవైనా మనం తీసుకుంటే అయితే తీసుకోవచ్చు. ఇక్కడైతే జెంట్స్కి అయితే మనకి డ్రెస్సులు అయితే ఉన్నాయి చూడండి. ప్యాంట్స్, షర్ట్స్, కోట్ మోడల్స్ అన్నీ ఉన్నాయి. అన్నీ కూడా బాగానే ఉంటాయి. మనం అలా చూసుకుంటే వెళ్ళొచ్చు. ఈ లోపలికి వెళ్ళడానికి మనకైతే మనం ఎస్ఆర్ఎంటీ లోపలికి వెళ్ళడానికి అయితే ఏ మనీ కట్టించుకోరు. టికెట్ గట్రా ఏమి ఉండదు, ఓన్లీ ఫ్రీ. లోపలికి వెళ్ళి మొత్తం అన్నీ చూసి రావచ్చు. మీరు ఏమైనా తీసుకోవాలంటే తీసుకోవచ్చు, లేకపోతే మొత్తం చూసి ఎంజాయ్ చేసి కూడా రావచ్చు, ఏం పర్వాలేదు. ఇలా సెకండ్ ఫ్లోర్లోకి వచ్చాక కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం. ఫోటో పిక్స్ అయితే తీసుకొని మళ్ళీ ఇక్కడ వచ్చేసి వీక్లీ ప్రైస్ అంట. ఇవన్నీ కార్స్, టీవీ ఇవన్నీ ఉన్నాయి. ఎవరన్నా కట్టేవాళ్ళంటే కట్టొచ్చు. ఇక్కడైతే పిక్స్ అయితే తీసుకొని మా అమ్మాయి నేను కూడా తీసుకొని ఇంకా అలాగా థర్డ్ ఫ్లోర్కి అయితే అలా వెళ్ళాం. థర్డ్ ఫ్లోర్లోనైతే ఇది వచ్చేసి 350 రూపీస్, 8 రౌండ్స్ అంట, 10 రౌండ్స్ కార్ రేస్ మాట. ఇందులో అయితే మా రాంచన్న అయితే పార్టిసిపేట్ చేశాడు. ఇంకా అంత దూరం వెళ్ళాం కదా అని. ఇది వచ్చేసి చీకటి గది, హౌస్ స్క్వేర్. ఇందులోనైతే వెళ్ళొచ్చు కానీ మేమైతే వెళ్ళలేదు, భయం వేసింది. ఇదైతే గేమ్స్ వచ్చేసి మా మహేష్కి అయితేని కార్డ్ వచ్చేసి 500 రూపీస్ అంట. తీసుకొని మొత్తం ఆల్ టైమ్ అన్ని గేమ్స్ ఆడించవచ్చు. మాకు టైం లేదు కదా అని అవన్నీ చూసి మా మహేష్ని అయితే ఆడించి తీసుకొస్తాం మేమైతేని. ఇక్కడ మొత్తం వీడియో గేమ్స్, బాల్స్ అన్నీ, చిన్న కార్లు అన్నీ ఉన్నాయి. అవన్నిటిలో కూడా మనం అయితే ఇక్కడికి వచ్చి పిల్లోస్ అయితే ఉన్నాయి, 30 బేర్స్ అన్నీ లవ్ సింబల్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడైతే మేమైతే ఇంకా దిగుతున్నాం. ఎక్సిలేటర్ నుంచి అయితే కిందకి వస్తున్నాం. ఇక్కడైతే సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎడ్ల బండి దగ్గర ఇదే నేను ఫస్ట్ టైం ఫోటో తీసుకోవడం. మా వాళ్ళందరూ ఫోటో తీసుకొని ఫొటోస్ అన్నీ తీసుకున్నాం. బాగా ఎంజాయ్ చేసాం. మీరైతే ఎక్కడికైతే వెళ్ళారో నాకైతే కామెంట్ చేయండి. సంక్రాంతికి మళ్ళీ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాం ఆ వీడియో పెడతాను. బాయ్ ఫ్రెండ్స్.